తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. నిన్న రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద హర్షవీణపై జనసేన రాష్ట్ర కార్యదర్శి అయిన తాతాంశెట్టి నాగేంద్ర దాడి చేసినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు సమక్షంలో హర్షవీణపై ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిఎస్లో హర్షవీణ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో సుధీర్, ఓవర్ టు యు. రైట్ జమీమా, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి దినం మనం చూసుకోవచ్చు, రైల్వే కోడూరు పట్టణం కూడా ఏదైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి బాధితురాలు హర్షవీణ అయిపోయిన అయితే కనుక పూర్తిలో కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే నిన్నటి దినం కూడా మనం చూసుకోవచ్చు, అటు కుటుంబ నేతలందరూ కూడా పూర్తిలో కూడా ఏదైతే అమరావతి చట్టబద్ధ సంబంధించి దాంట్లో అయితే కనుక పూర్తిలో కూడా టోల్గేట్ వద్ద సంబరాలు చేస్తున్న నేపథ్యంలో కూడా అటు పక్కగా ఏదైతే హర్షవీణకు సంబంధించినటువంటి లాయర్ అయినటువంటి గోపికి సంబంధించినటువంటి ఇతను ఇద్దరు పూర్తిలో కూడా ఏదైతే ఆ టోల్గేట్ వద్దకు రావడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి ఎవరైతే జనసేన నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒకసారి హర్షవీణ అక్కడ రావడంతో కూడా పూర్తిలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి తాతంశెట్టి నాగేంద్ర అయితే కనుక పూర్తిలో కూడా హర్షవీణ అలాగే సోదరుడైనటువంటి గోపి పైన ఇద్దరి పైన కూడా పూర్తిలో కూడా ఆయన అయితే కనుక లాఠీ తీసుకొని విచక్షణరహితం కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హర్షవీణ దాంట్లో గాయపడడంతో కూడా పూర్తిలో అక్కడే ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇవాళ ఉదయం మనం చూసుకుంటే కనుక ఏదైతే హర్షవీణకు సంబంధించినటువంటి లాయర్ అవుతున్నారో అతను కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాతంశెట్టి నాగేంద్ర చేసినటువంటి దాడికి సంబంధించి అయితే కనుక రైల్వే కోడూరు పోలీసులు అయితే కనుక పలు సెక్షన్ల కింద కూడా కేసు అయితే నమోదు చేశారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఎస్సీ అట్రాసిటీ నిరోధక చట్టంలో ఉన్నటువంటి 3(1) అలాగే RA 3(1) అలాగే 3(1)S అలాగే 3(2) అలాగే పలు సెక్షన్ల కింద కూడా పూర్తిలో అయితే కనుక రైల్వే కోడూరు పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ కూడా పూర్తిలో కూడా కేవలం మమ్మల్ని ఇట్లా కేసులు ఇరికించేదానికి ఆ నేపథ్యంలో కూడా అక్కడికి వచ్చిందని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నిన్నటి దినం కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే రైల్వే కోడూరులో కూడా పూర్తిలో కూడా ముక్కా రూపానంద రెడ్డి కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించాడు. ఆ కార్యక్రమానికి హర్షవీణ కూడా వెళ్ళడం జరిగింది. అయితే దాదాపుగా ఏదైతే అరవ శ్రీధర్కి సంబంధించిన విషయంలో కూడా పూర్తిలో ఇప్పటికే కోర్టులో వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో కూడా ఆయన కూడా ఏం మాట్లాడే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా హర్షవీణ ఏదైతే ముక్కా రూపానంద రెడ్డికి ఆయన దగ్గరకు వచ్చి ఏదైతే ఆ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిన అనంతరం కూడా సాయంత్రం అయితే కనుక పూర్తిలో కూడా ఆమె పైన అయితే కనుక పెద్ద ఎత్తున దాడి జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హర్షవీణ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా తమకు రక్షణ కల్పించాలని చెప్పి పోలీసులు కూడా వేడుకున్న పరిస్థితి ఉంది. తనకు అలాగే తన తమ్ముడికి అలాగే తనకు ఎవరైతే కుమారుడికి అలాగే తన లాయర్కి కనుక ఎవరికైనా ఎటువంటి ప్రాణహాని జరిగినా అలాగే ఒక గీత పడినా కానీ ఖచ్చితంగా అది ఏదైతే ముక్కా రూపానంద రెడ్డి ఫ్యామిలీకి కావచ్చు, మరోపక్క తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, అరవ శ్రీధర్ కావచ్చు అని చెప్పి వీళ్ళ ముగ్గురి పేర్లు కూడా ఏదైతే కంప్లైంట్లో పెట్టడం జరిగింది. వీళ్ళు నాకు బాధ్యతలు అని చెప్పి హర్షవీణ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం అయితే కనుక రోజు రోజుకు చిలికి వాన మాదిరి పెద్ద ఇష్యూగా మారుతున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.